ఇక కేటీఆర్ లీకు వీరుడని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు కేటీఆర్ స్ఫూర్తి అన్నారు. తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ వ్యవహరించినట్లు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ నడుచుకుంటోందని దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయంలో తనేదో పట్టింపుగా ఉన్నట్టు కేటీఆర్ నటించడం అనేది ఆస్కార్ లెవెల్లో ఉంది. ఈయన గతంలో ఒక బిరుదు ఉండే లీకు వీరుడు అని. గ్రీకు వీరుడినే లీకు వీరుడినే 10 సందర్భాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లీక్ జరిగితే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొత్తం పరీక్షల సిస్టమ్నే స్ట్రీమ్ లైన్ చేసి ఇప్పుడు దాదాపు ఇచ్చిన ఉద్యోగాల్లో ఎక్కడ ఒక్క లీక్ లేకుండా ఈరోజు పరీక్షలు నిర్వహించి ఎంతో మంది ఎలా ఉద్యోగాలు పొందిన పరిస్థితి ఉన్నట్టు. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్కు స్ఫూర్తి వీరుడు ఎవరంటే కేటీఆర్ఏ. ఇక్కడి నుంచే సాఫ్ట్వేర్ అక్కడికి అప్డేట్ అయింది. గులాబీ కమలం వేరు కాదు, 2 పువ్వులే అన్నట్టుగా ఈ సాఫ్ట్వేర్ను ఇదే సిస్టమ్ను అక్కడికి పంపించి ఇవాళ అక్కడ లీక్లు కావడం వల్ల 12 మంది పైచిలకు మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ వాళ్ళకు కూడా పట్టింపు లేదు.